రాజా సింగ్ బీజేపీ ఫైర్ బ్రాండ్. ఆయన మాట్లాడే ప్రతి మాట తూటాల్లా పేలుతూ ఉంటుంది. అలాంటి రాజా సింగ్ ఇప్పుడు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారా? కమలం పార్టీ నేతలపై ఎందుకు విమర్శలు అనే బాణాలను ఎక్కుపెడుతున్నారు? అసలు రాజా సింగ్ కు ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఆయన ఎక్కుపెడుతున్న బాణాలు ఎవరి మీద? ఎందుకు వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు? ఆయన బాధను ఎందుకు అధిష్టానం పట్టించుకోవడం లేదు? అసలు కమలం కుటుంబంలో ఏం జరుగుతుంది? సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్న రాజా సింగ్. బీజేపీలో చర్చకు దారితీసిన రాజా సింగ్ తీరు. నెల రోజులుగా రాష్ట్ర నేతలపై రాజా సింగ్ కామెంట్స్. రాజా సింగ్ కు పెరుగుతున్న హిందూ కార్యకర్తల మద్దతు. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు రాజా సింగ్ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో రాజా సింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బీజేపీ నుంచి పాత సామాను వెళ్లిపోవాలంటూ ముందో బాంబ్ పేల్చారు. ఆ తర్వాత వరుసపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు. కొత్తగా వచ్చే అధ్యక్షుడైన సీఎంతో రహస్య సమావేశాలు పెట్టుకోకుండా పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేయాలని, అలాంటి వ్యక్తిని జాతీయ నాయకత్వమే ఎంపిక చేయాలంటూ సంచలనానికి తెరతీశారు. ఇక అక్కడితో ఆఖారా అంటే జైలుకెళ్లొచ్చిన కార్యకర్తలను కూడా నాయకత్వం పట్టించుకోవడం లేదని చురకలు అంటించారు. ఇక తనపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయడం వెనుక బీజేపీ నేతలే ఉన్నారంటూ మరో బాంబ్ పేల్చారు. తనపై పీడీ యాక్ట్ పెట్టినప్పుడు అండగా ఉన్న అన్న ఇప్పుడు ఎటువైపు ఉన్నాడో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజా సింగ్ తీరు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. నెల రోజులుగా రాష్ట్ర బీజేపీ నేతలపై రాజా సింగ్ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. దీంతో బీజేపీ ఆఫీసులో ఏ ఇద్దరు కలుసుకున్నా రాజా సింగ్ మాటల మీదే చర్చలు చేస్తున్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎందుకన్నారని ఆరా తీసే పనిలో పడ్డారు మరికొందరు. అయితే నాంపల్లి బ్యాచ్గా ముద్రపడిన ఇద్దరు నేతలను ఉద్దేశించే పాత సామాను వెళ్లిపోవాలంటూ రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆవేశంలోనో అటెన్షన్ కోసమో కాదు, వ్యూహాత్మకంగానే రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన మాటల వెనక ఎంతో మర్మం దాగి ఉందని, ఊరికే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నది సన్నిహితులు చెబుతున్నమాట. బీజేపీలో చేరినప్పటి నుంచి ఎంఐఎంతో పాటు సొంత పార్టీ నేతలతో యుద్ధం చేయాల్సి వస్తుందని, దీంతో విసిగేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. తాను సూచించిన వ్యక్తికి జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వకపోవడంతో రాజా సింగ్ బరస్ట్ అవుతున్నారన్నది మరికొందరి అభిప్రాయం. ఇక ఉమా మహేందర్ను గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రోజే పార్టీకి హెచ్చరికలు జారీ చేశారని, వాటిని పెడచెవిన పెట్టడంతోనే రాజా సింగ్ తన ఆవేదనను ఈ రూపంలో బయటపెడుతున్నారనే చర్చ కూడా నడుస్తుంది. ఇక రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ హిందూ టైగర్ అయిన రాజా సింగ్ కు గౌరవం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని పార్టీలోని కట్టర్ హిందూ కార్యకర్తలు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ పెద్దలు ఆయనతో చర్చించాలని సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో, పెద్దలు మాట్లాడితే రాజా సింగ్ కూల్ అవుతారో లేదో, ఇప్పటికైనా ఆవేశం ఆవేదన తగ్గించుకుంటారో వేచి చూడాలి మరి.